వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 10-15 డేస్ నుంచి కూడా ఈ గాంజా ఏదైతే యూసేజ్ ఉందో దాని రిలేటెడ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. ఎవరెవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అట్లా ఒక 15 డేస్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ పెట్టి నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెంటనే ఒక టీంని పంపించడం జరిగింది. ఒక ప్లేస్కి ఏదైతే ప్రైమ్ అక్యూజ్ డే 1 ఉన్నారో తన ఇంటికి పంపించిన తర్వాత అక్కడ దగ్గర క్లోజ్ టు 4 kgs ఆఫ్ గాంజాని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. నిన్న అక్కడికి వెళ్ళిన టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ వెంకట్రావు యాజ్ వెల్ యాజ్ అదర్ మెంబర్స్ అలాంగ్ విత్ ఎంఆర్ఓ గారు కూడా వెళ్ళున్నారు. అట్లనే 11 మెంబర్స్ని 12 మెంబర్స్ని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 11 మెంబర్స్ అందులో మేజర్స్ ఉన్నారు, ఒకళ్ళు జువెనైల్ ఉన్నారు. ఈరోజు ఆ 12 మెంబర్స్కి కూడా మెడికల్ చేయించి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి 4 kgs ఆఫ్ గాంజా అలాంగ్ విత్ 6 బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ దొరికింది. హ్యాష్ ఆయిల్ అంటే బేసికలీ ఆ వీడ్ ఏదైతే ఉందో గాంజాని దాన్ని ఇంకొద్దిగా స్టార్టింగ్ ఫేజ్ లో చూసుకుంటే మీకు అది క్రీమ్ లాగా ఉంటుంది. అది స్మాల్ డ్రాప్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ విల్ గివ్ మోర్ పిక్చర్ దాన్ ది గాంజా. సో ఆ హ్యాష్ ఆయిల్ కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. అదొక 6 బాటిల్స్ దొరికింది. 6 into 5 ml ఈచ్ 30 ml ఆఫ్ హ్యాష్ ఆయిల్ కూడా సీజ్ చేశాను. దానికి కూడా కోర్టుకి ప్రాపర్టీలో సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత మీరు 12 మెంబర్స్ ఆఫ్ అక్యూజ్ని చూసుకుంటే అందులో 7 మెంబర్స్కి ఆల్రెడీ పాస్ట్ ప్రీవియస్ క్రైమ్స్ ఉన్నాయి వాళ్ళ పైన. అందులో A1 మీద 5 cases ఉన్నాయి. ఆల్సో త్రిపురాపురం పిఎస్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఒక గాంజా కేసు కూడా ఉంది దానిపైన. అట్లానే A3 చల్లా శివనాగరాజ్ అండ్ A4 చల్లా మాధవి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మీద ఇద్దరి మీద కలిపి 5 cases ఆఫ్ NDPS యాక్ట్స్ ఉన్నాయి. అంటే 5 మీద కూడా గాంజా కేసులే ఉన్నాయి. అట్లానే మిగతా 8-10 గాలేటి వెంకటేశ్వర్లు అండ్ A11 పేగోడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా NDPS యాక్ట్స్ కింద 4 cases రిజిస్టర్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరి మీద కూడా మెన్షన్ చేసిన వాళ్ళలో ప్రొహిబిషన్ యాక్ట్స్ కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్. అంటే వీళ్ళు బేసికలీ ఆ నేర ప్రవృత్తి ఏదైతే ఉందో అప్పటి నుంచే మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇందులో చాలా మంది మాట్లాడిన తర్వాత ఇంట్రోగేషన్ తర్వాత అర్థమైంది ఏంటంటే చాలా మంది కన్జ్యూమర్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటని దాని దగ్గర స్టార్ట్ అయ్యి తీసుకునే కన్జ్యూమర్ నుంచి కాస్త వాళ్ళ అవసరాలకి పెడ్లర్ కింద మారారు. పెడ్లర్ అంటే ఎలాగైతే ఇంకొక 4-5 కన్జ్యూమర్లకి ఇవ్వడం కోసం అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి వీళ్ళకి ఒక ఎక్స్ట్రా మనీతో యాడ్ చేసుకొని వీళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళు పెడ్లర్. ఆ తర్వాత మీరు హ్యాష్ ఆయిల్ దగ్గర చూసుకుంటుంటే వాళ్ళు మళ్ళీ సోర్స్ డైరెక్ట్గా ఒడిస్సా కానీ అక్కడికి కానీ వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది. సో దాని మీద కూడా మేము ఇంకా నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ చైన్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దాంట్లో కూడా విల్ మేక్ అ ప్రోగ్రెస్ అండ్ షో సమ్ అరెస్ట్ అందులో కూడా చూపిస్తాం. అండ్ ఆల్ దిస్ ఆల్ హ్యాపెండ్ అండ్ ద సూపర్విజన్ ఆఫ్ పల్నాడు ఎస్పీ గారి సూపర్విజన్లో అయింది ఇదంతా కూడా. అండ్ నేను దీని ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే ఈ బ్యాడ్ వైసెస్కి స్టార్ట్ అయ్యేదే ఈ గాంజా ఎవరైతే తీసుకుంటారో కన్జ్యూమర్స్ అక్కడి నుంచే మిగతా వాటన్నిటికీ అలవాటు అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏమో డబ్బులు సరిపోవట్లేదని చెప్పి ఇంట్లో వాళ్ళని సతాయించడం మొదలు పెడతారు. ఆ తర్వాత బెదిరించడం మొదలు పెడతారు. ఆ తర్వాత దొంగిలించడం మొదలు పెడతారు. సో పిల్లలు అట్లనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న మనం కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఎవడైనా సిగరెట్ తాగుతున్నాడు గాంజా తాగుతున్నాడు అంటే నాకు సంబంధం లేదులే వాడి లైఫే కాదా అని అనుకోకుండా దానివల్ల మీరు కూడా ఎంతో కొంత ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతారు. సో మీకు తెలిసిన సమాచారం ఎక్కడున్నా ఎవరైనా తాగుతున్నా గాంజా తాగుతున్నా లేదా అక్కడ గాంజా సేల్ అవుతున్నా అనుకున్నా కానీ లేదు దాని రిలేటెడ్ ఆపరేటర్స్ ఏమున్నా కానీ అవి సేల్ అవుతున్నాయన్నా కానీ వెంటనే మా పోలీస్ వారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాం. దీంట్లో మెయిన్ మోటివ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి డ్రగ్స్ వద్దు బ్రో. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, మేము చాలా అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ పైన. దాంట్లో పాటుగానే నెక్స్ట్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో కండక్ట్ చేస్తాం. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద టీమ్ వాజ్ వర్క్ సో హార్డ్, ఎస్పెషలీ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ మాచర్ల టౌన్ వెంకటరమణ రీసెంట్లీ వచ్చారు. అయినా కానీ he has put in all efforts to nab the accused. One Venkatrav and other one is Ananth Krishna. Also the
2 హిట్సీస్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ బి మెన్షన్డ్. శ్రీనివాసరావు అండ్ అభినయ్ వాళ్ళు కూడా చాలా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ ఎక్యూజన్ ట్రేస్ చేయడంలో కానీ అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో కానీ చాలా ప్రతిభ చూపించారు. వాళ్ళందరి మీద కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఎస్పీ సార్కి. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కన్వే ద సేమ్ టు ద టీమ్. థ్యాంక్ యూ. 40,000 పైన అది కాకుండా ఒక 3,000 కూడా ఏదైతే ఆల్రెడీ సేల్ చేసి ఉన్నారో దాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో 4 kgs ఆఫ్ గాంజా, 6 bottles ఆఫ్ హ్యాష్ ఆయిల్, 3,000 rupees ఆఫ్ క్రైమ్ ప్రాపర్టీ. 6 bottles ఎంత లేదనుకున్నా మీకు వర్త్ అరౌండ్ 9,000 వరకు ఉంటుంది ఇక్కడ మాచల్ టౌన్కి వచ్చేసరికి. దట్ ఈస్ గోయింగ్ నియర్ టు ద ఫార్మింగ్ ప్లేసెస్. మీకు వెళ్ళే కొద్దీ ద కాస్ట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే 9,000 వరకు కూడా దాని వర్త్ ఉంటుంది. అయితే ఈ మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు శ్రీగిరిపాడు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక 3. 2 శ్రీగిరిపాడు, 1 మిట్టమీదపల్లి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాచర్ల టౌన్ లోనే 22nd వార్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేయడం జరిగింది. ఇప్పుడు క్రైమ్ నెంబర్ 183/2025 మీకు 28 and 29 ఆఫ్ NDPS యాక్ట్ 20 Clause B and Sub Clause 2 దాని ద్వారా కేసు గంజా కేసు. టౌన్ లో సప్లై అయ్యే సోర్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. కాకపోతే ప్రైమ్ గా మేము జీరోయిన్ చేసిన ఒక 2 దగ్గరికి జీరోయిన్ చేస్తున్నాం. వాళ్ళ మీద కూడా మేము నెక్స్ట్ మా టీమ్ ఏదైతే ఉందో వెళ్తారు వాళ్ళని కూడా తీసుకుని వస్తాం. వేరే వేరే పార్క్స్ లో కూడా చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.